మార్తాండుడి మండిపోయే కిరణాలు మధ్యాహ్నపు వేళలో ప్రాణుల్ని మలమలా మాడిస్తున్నాయి. మధురమైన పిల్లవాయువుల్ని ప్రకృతి అప్పుడప్పుడు వేస్తున్నది. అది ద్విసంధ్యలకు అందని సంధికాలం. ఆ కాలంలో తన సంధ్యా చేతుల్ని పోగొట్టుకున్న భానుడు కోపం ప్రాణుల మీద చూపుతున్నాడు. చెలులని పోగొట్టుకున్నందుకు కోపం చల్లని వారి మీద చూపితే ప్రయోజనం శూన్యమే అవుతుంది. విద్య, ఆ యువకుని ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి సిద్ధమన్నట్లుగా గడ్డం కింద చేతులను ఆనించి కూర్చుంది విద్య. ఇలా ఎంతకాలం ఉందాం? తిరిగి ప్రశ్నించాడు ఆ యువకుడు. ఉన్నంతవరకు ముక్తసరిగా సమాధానమిచ్చింది విద్య. అంటే? సుధాకర్, అలా చూడు. ఆ 2 కొబ్బరి చెట్లు వాటి స్థానాలు స్థిరమని తెలిసి కూడా రెండూ దరిచేరాలని ఎలా తలలూపుతూ దగ్గర చేరబోయి దూరమవుతున్నావో. వాటి తాపత్రయం తప్ప ఫలితం దక్కదు. పచ్చిక మీద కూర్చున్న వారి సంభాషణలు వినటానికి కొబ్బరి తోటలో చెట్లు గుంపుగా వారి చుట్టూ నిలబడి ఉన్నాయి. పాపారావు గారి తోటలోని ఆ చెట్లు ఆయనకు గౌరవం అంత ఎత్తుగా పెరిగి ఉన్నాయి. నీ మాటలు అర్థం కావటం లేదు విద్య. అర్థం కావు సుధా. అన్నయ్య నా మూలంగా బయటకు వెళ్ళిపోయాడు. దానికి మనిద్దరం బాధ్యులం. అదేం అర్థం కాక అడిగాడు. అవును, మన మర్యాదలు కాపాడటం కోసం అన్నయ్య మర్యాదను పోగొట్టడానికి పాలుపడ్డాను. ఛీ, నా బ్రతుకు ఏం బ్రతుకు! తోడబుట్టిన వాడి తలంపు రాగానే ఆమె కన్నుల వెంట నీరు దారగా కారింది. విద్య, అవును సుధా, ఆ రోజు నేను దేవాలయం మెట్ల మీద నిన్ను చూసి పిలవబోయాను. అంతలో అన్నయ్య చూచాడు. విద్య, నువ్వు ఆనాడే అనుకున్నావు. నీకోసం అనేకసార్లు ప్రయత్నించాను. మీ అన్నయ్య కంట అదివరకే పడ్డాను. కాకులు చేరే చోట హంసలకు తావుండదు సుధా. అవి ఉండలేవు కూడా. అయితే మనం కాకులమా విద్య? కాక మరేమిటి? మనం ఈనాటి వరకు ధైర్యంగా ప్రేమికులమని చెప్పుకుని వెల్లడి కాలేకపోతున్నాం. భాస్కరుడి కిరణాలు బంగారు రంగులో కొబ్బరాకుల మీద మెరుస్తున్నాయి. కాలాన్ని తెలుపుతూ వారిని జాగృతం చేయటానికి ప్రకృతి పలకరింపుతో కులుకులొలికే కుహూ రాగం విని విద్య అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి లేచి నిలబడింది. మెత్తటి గడ్డిలో నడుస్తున్నారిద్దరూ. కొబ్బరాకులలోంచి పడే ఎండ తాలూకు వెలుగు నీడలు మాత్రం వారిద్దరి మీద పడుతున్నాయి. విద్య, తోటలోని కొబ్బరి చెట్ల కాయలు అన్నీ ఒక్కసారిగా పడి అంత శబ్దమయ్యిందా? వెనుతిరిగి చూచారిద్దరు. ఛీ, చెడబుట్టారు నా కడుపున. పులిలాంటి పాపారావుకు పాములాంటి పిల్లలు. జరీ కండువా లాల్చి మీదకి లాక్కుంటూ అన్నాడు. నాన్న సిగ్గులేదు. నాకు తెలుసు నీవెంతటి దానివో. అందుకే నిన్ను పోనిచ్చి ఇక్కడి వరకు వచ్చాను. నా కొడుకుని నాకు కాకుండా చేశావు. గాలిలో లేచిన చేతికర్ర. కానీ ఆయనలోని గొప్పతనం ఆమెను శిక్షించకుండా విడిచిపుచ్చింది. చేయి పట్టుకుని లాక్కునిపోయాడు పాపారావు. కొబ్బరి చెట్ల మొదళ్ల మధ్య మసకగా మాయమైపోతున్న ప్రేయసి వంక చూస్తూ ఆ కొబ్బరి చెట్లలాగే స్థాణువయ్యి నిలబడిపోయాడు ఆ యువకుడు. పాపారావు గారు, మీరు నా దగ్గరకు నడిచి వచ్చారా? కబురు పంపితే నేనే వచ్చేవాణ్ణి కదా. మీకెందుకు ఇంత శ్రమ? ఇంటికి వచ్చిన పాపారావుతో అన్నాడు మోహన్. శ్రమ కలగబట్టే వచ్చాను బాబు. అవసరం వచ్చింది. ఆ శ్రమ కన్నా నడిచి రావటం గొప్పదేం కాదు బాబు. నువ్వు నాకు పరాయివాడివి కాదు. అరుణ్, పెళ్ళి అయ్యి ఉంటే నాకు నువ్వు బంధువయ్యేవాడివి. ఒక తెలిసినవాడిగా, వయసులో పెద్దవాడిగా అభ్యర్థిస్తున్నాను. ఖరీదైన ఆయన చేతివేలి ఉంగరాలు కళ్ళు తుడుచుకుంటున్న ఆ చేతులు కదలికతో పాటు తళుక్కున మెరిశాయి. పాపారావు గారు, మీ బాధ నాకు తెలుసు. మీకు చేయవలసిన పని నా ద్వారా ఏదన్నా చేసి పెడతాను. బాధపడకండి. నేను మీ అరుణ్ లాంటి వాడినే. ఆయన వచ్చిన పనేమిటో, ఆ అభ్యర్థన ఏమిటో తెలియని మోహన్ ఆ మాట అన్నాడు. మోహన్ నుంచి అరుణ్ అన్న పదం విన్న పాపారావు కంపించటం మోహన్ గమనించాడు. అవును బాబు, నువ్వు అరుణ్. అవును, అరుణ్ లాంటి వాడివనే నీతో చెప్పుకుందామని వచ్చాను బాబు. ఆయన బాధను సరిగా వ్యక్తపరచలేకపోతున్నాడు. హాల్లోకి వస్తున్న విజయ వారి మాటలు విని గుమ్మం దగ్గర ఆగిపోయింది. వంటింటి వైపు నుంచి వచ్చిన విజయను చూచి మోహన్ పిలిచాడు. రా విజయ, మన పాపారావు గారే అంటూ. అవును, కొంచెం కరుకుగా ఉంది ఆమె సమాధానం. మోహన్ వివరణమైన ముఖంతో ఆయన వంక చూచాడు. భార్య మాటలకు పాపారావు బాధపడ్డాడేమో అని మదనపడసాగాడు. అంతలో విజయ్ అంది, అందుకే ఏమిటో మాట్లాడుతున్నారని ఇటు రాలేదు. ఏముంది, అరుణ్ విషయం ఆసక్తితో భార్యకు చెప్పాడు. అంతా మామూలే. బాధ్యత తెలిసినవాడు అయితే
ఈయన రాకుండా ఉంటాడా? పోనిద్దురు. మిగిలిపోయిన బాణుడి కిరణాలు సంధ్య వెలుగులో వెలవెలబోతూ ప్రసరించినట్లుగా అతని ఆంతర్యం పాపారావు ముందు భార్య అన్న మాటలతో వెలవెలపోయింది. విజయ అంటూ గట్టిగా అనగలిగాడు. పనికట్టుకుని వచ్చిన పాపారావుకు విజయ ప్రవర్తన తన పట్ల కొంత వింతగా తోచింది. అరుణ్ణి తన నుంచి దూరం చేస్తున్నవారు వీరా అనే అనుమానం ఆయనలో కలిగింది. నిస్సత్తువ ఆయన్ను ఆక్రమించింది. నిదానంగా లేచి నిలబడ్డాడు. పాపారావు గారు, అప్పుడే వెళతారా? నే వచ్చి దిగబెడతాను. మోహన్ మాటలకు జవాబిస్తూనే మెట్లు దిగాడు పాపారావు. లేదు బాబు, నే వెళ్ళాలి. ఎవరు ఎవరికని ఎంతకాలం అండగా నిలబడగలరు బాబు? అరుణ్ గురించి నా బాధ నేనేదో పడతాను. నువ్వు దాని గురించి ఆలోచించకు నాయనా, వెళతాను. గేటు వరకు వచ్చిన మోహన్తో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రశాంతంగా ఉండే పాపారావు ఇంటి ఆవరణలో పరాయి వాళ్ళు ఎవరో చాలామంది పహారా కాస్తున్నారు. ప్రకృతి తనలో ఉండే నగ్న సత్యాన్ని ప్రజలకు ప్రబలంగా చూపి తనకు బానిసల్ని చేసుకుంటుంది. ఆడవాళ్ళు, కొందరు మగవాళ్ళు హడావిడిగా ఉన్నారు. గేటు దాటి ఇంటి లోపలికి వస్తున్న పాపారావు అందరి వైపు ఒకసారి చూచాడు. ఏదో తెలియని వెలితి వారిలో కదులాడుతుంది. ఎవరో ఆ జనంలోంచి అన్నారు, అదిగో వచ్చారు వచ్చారు అని. కళ్ళు తెరిచి ఉండి కూడా కలలో నడిచిన నడక తీరు ఆయన పొందారు. ఎవరో చాలామంది లోపల గుమిగూడి ఉన్నారు. గాజు పలక లాంటి ఆ ఖరీదైన గచ్చునేల మీద గళ్లచీర కట్టుకున్న విద్య శరీరం గాలిలో కలిసిన ప్రాణాలతో శవాకారంలో పడి ఉంది. అమ్మ విద్య అంటూ తల దగ్గర కూర్చుని ఏడుస్తున్న తల్లిని ఓదారుస్తున్నారు అక్కడి వారు. పాపారావు కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిలినాయి. తడి కళ్ళు తడిసి ఉన్న శవాన్ని చూడనీయకుండా మసగమసగగా చేశాయి. పాపారావు తండ్రిగా తన బాధను వెళ్ళకక్కుకుంటూ ఉండిపోయాడు. ఎవరో అన్నారు జనంలో, పాపం బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. కాలం కౌగిలింతలో సంతోషం, విషాదం చోటు చేసుకుని ఉంటాయి. ధ్వని కలిగే ముందుగా నిశ్శబ్దం ఉంటేనే అది ధ్వని అని, ఇది నిశ్శబ్దమని ఇతిమిత్తంగా వివరించి చెప్పగలరు. వేగంగా వచ్చి ఆగిన జీప్ నుంచి అరుణ్ ఉదయలు దిగారు. వారి దృష్టి అంతా విద్యను చూడాలనే తాపత్రయం మాత్రమే. ఊళ్ళో తెలిసిన నిజమైన విషయం నిదర్శనమవ్వటానికి ఎంతోసేపు పట్టలేదు వాళ్లకు. విద్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తెలుసు. బావిలో దూకవలసినంతటి విరక్తి ఎందుకు కలిగిందో, ఎవరు కలిగించారో మాత్రం తెలియని అరుణ్ చెల్లెల్ని శరీరం వద్దకు సమీపించాడు. తనలోనూ విద్యలోనూ ఒకే తల్లిదండ్రులు పెంచిపెట్టిన ఒకే రక్తం ఉంది. దానిలో తేడా అల్లా తనలో రక్త ప్రసరణ జరుగుతుంది. విద్య శరీరంలోనే రక్తం గడ్డకట్టుకుని పోయింది. పాపారావు, వసంతలక్ష్మి మాత్రం తమ రక్తంలో రక్తంగా పంచుకుని పుట్టిన ఒక శరీరంలో చలించని రక్తం, అదే రక్తపు ఇంకొక ప్రతిరూపం ఎదురుగా చలిస్తూ ఉండటం చూస్తూ ఉండిపోయాడు. అరుణ్, బాబు, విద్య చూడు నాయనా, ఎంతటి అఘాయిత్యం చేసిందో. నా చేతులారా చంపాను బాబు, నా చేతులారా. పాపారావు గొంతు బొంగురుపోయింది. నాన్న, ఊరుకోండి నాన్న, దీనికి కారకులైన వారు ఎవరో నాకు తెలుసు నాన్న. వారిని. అతని కళ్ళకు విజయ రూపం వికృతంగా కనిపించింది. అవును బాబు, నేనే. సుధాకర్ నుంచి లాక్కొచ్చి ఇంట్లో పడేసినందుకు ఫలితం ఇది నాయన. నాకు భగవంతుడు నోరు కట్టుబడిపోయేలా చేసినా బావుండేది. ఏడుపులు, మాటలు ఎవరికి తోచనిది వాళ్ళు అంటున్నారు. ఎవరినో ప్రేమించిందట. పాపారావు గారు కోపడి ఆ ప్రేమించిన వాడి వెంట తిరుగుతుంటే పట్టుకొచ్చారట. ఇక ఎలాగైనా అతనితో పెళ్లి జరగదని కాబోలు ఇలా చేసింది. ఒక ముసలాయన అన్నాడు పక్కవాడితో. తెలియని విషయాన్ని తెలియపరుచుకున్న ఆ వ్యక్తి తిరిగి అన్నాడు, అంత మాత్రానికే సావాలా ఏం? ఓరే రంగసాని, నీకు విషయం తెలియదురా. పాపారావు పట్టుపడితే అది ఉడుంపట్టే. ఏం ఉడుంపట్టో కానీ ఆ కొడుకు వస్తే మళ్ళీ కలుపుకోవాలా అలాగా చూడు. కౌగిలించుకున్న తండ్రి కొడుకులను చూస్తూ ఉండిపోయింది వసంతలక్ష్మి. స్నేహితురాలి చావుకు సాగవచ్చిన తనను తానే నిందించుకుంది ఉదయ. కదలని శిలలా కళ్ళు మూసుకుని పడి ఉన్న విద్య శవం వంకకు బోరున ఏడుస్తూ పోయింది ఉదయ. జీరపోయిన ఉదయస్వరం వసంతలక్ష్మి చెవులను తాకింది. ఒక్కసారిగా తలతిప్పి చూచింది. విద్య కాళ్ళ దగ్గరకు రాబోతున్న ఉదయ కనిపించింది. తన ఇంటికి శని అయిని పట్టిన స్త్రీ తన కూతురు వంక రాబోతుంది. ఆమెలో ఏవో విపరీతమైన అర్థాలు ఉత్పన్నమైనాయి. ఉదయ తాకితే తన కూతురుకు ఉత్తమలోకాలు కూడా ప్రాప్తించవేమో. అనుమానం మనసులోకి రాగానే శవాన్ని తాకబోతున్న ఉదయను మందలిస్తూ ఆగు అంది. చటుక్కున ఆగిపోయింది ఉదయ. జరిగింది చాలు, బయటికి నడువు.
ఈ పట్టిన శని చాలక ఇంకా నెత్తిన రుద్దుదామనా? నా తల్లిని ముట్టకు. వసంతలక్ష్మిలోని మానవత్వం మంట కలిసి ఆ మాట అనిపించింది. అమ్మా, ఇంకా ఈ పట్టింపులెందుకమ్మా? జరిగింది చాలు. పైగా ఉదయం మనకు కాబోయే మన ఇంటి కోడలు. శవం వద్ద నుంచి లేచి నిలబడిపోయిన ఉదయ వంక చూస్తూ అన్నాడు అరుణ్. చెట్టు నుంచి రాలిన ఆకులా పడి ఉంది విద్య. కనీసం స్నేహమనే తొడిమతో ఆకును నిలబెట్టుకోలేని ఆకులు రాల్చిన చెట్టులా నిలబడి బాధపడసాగింది ఉదయ. ఉదయ, ఇంటి కోడలుగా రాకుండానే ఇన్ని అనర్థాలు జరిగాయి. చాలు, ఇక బయటికి నడువు. తడిసిన నల్లగళ్ళ తెల్ల చీర, చదరపు గదుల్లో నుంచి కారిన నీటిని, కాటుక కంటినీరు మాత్రం స్నేహపూర్వకంగా చేరింది. ఆవేశపడకమ్మా, ఉదయం అపార్థం చేసుకున్నావు. కంటినీరు తుడుచుకుని తన వంక కళ్ళెత్తి చూచి తిరిగి దించేసుకోవటం అరుణ్ చూచాడు. ఆమె అతని చూపుతో తన చూపు కలపలేకపోతుంది. బాధపడుకో అరుణ్. లతను ఎంతగా శ్రద్ధ తీసుకుని పెంచినా అది లతే కాని మాను కాదు. మానుల్ని కోరే వారికి లతలు తృణప్రాయం. వెళ్ళిపోతూ అంది ఉదయ. ఆమె ప్రయాణం ఏటో ఊహించలేకపోయాడు అరుణ్. అరుణ్ మనసులో ఏవో ఊహలు రేకాయి. ఉదయ ఒక లత అయితే హేమ ఒక మానుగా మారిందా? తమ జీవితాన్ని ఎంత విచిత్రంగా, ఎంత ఉదాత్తంగా చెప్పింది ఉదయ. మాను పెరిగినంతకాలం లతకు స్థానం ఉండదనా ఆమె ఉద్దేశం. కానీ లతలో ఉండే లాలిత్యం మానుకు ఉండదు. అది మాత్రం తథ్యం. చనిపోయి చెల్లి బాధను భాగం పంచుకున్న తల్లిదండ్రులు, వెడలిపోతున్న ప్రేయసి, ఎటూ అంతు దొరకని అనుసరణలు, అర్థం కాని వ్యవస్థలో ఉండిపోయాడు అరుణ్. ప్రేయసితో ప్రియుని ప్రేమ, సోదరితో సోదరుని ప్రేమ, కన్నవారితో పిన్నల ప్రేమ. ఈ ప్రేమలు సంఘమనే శరీరంలో చక్రాంతితాలుగా మారిపోతాయి. అవి సంఘాన్ని వీడలేవు. సంఘం కావాలని ఏర్పరచుకున్న ఈ చక్రాంకితాలలో మార్పులు సాధ్యమా? అనామికగా మిగిలిపోయింది ఉదయ. ఆమెను పలకరించేవారు కూడా లేకపోయారు. అంతులేని ఆమె పయనంలో ఎన్నో భ్రమణాలు, పరిభ్రమణాలు చేస్తుంది. అంతులేని ఆ పయనం, ఆ నిశీదిలో ఎంత దూరమో ఉదయకు తెలియదు. విద్య శవదహనానికి నిశీది కసిగా పురికొల్పింది. ఎర్రని మంటలు మాత్రం చీకటిలో నాల్కులు చాచినాయి. అరుణరాగ రంజితమైన అగ్నిదేవుని దేహం నల్లని చీకటిలో చీలిపోతూ చిటపటలాడుతుంది. చీకటి మాటున ప్రేమికులుగా కలిసే జంటల్లోని ఒంటరి పక్షి మాత్రం పాపారావును చూచి భయంగా దూరంగా ఉండిపోవటం జరిగింది. కాలబోతున్న శరీరాన్ని కాటి మీద తీసుకుని వెడుతున్నప్పుడు మౌనంగా ఉండి చూచాడు సుధాకర్. నగ్నమైన ఆమె శరీరం అగ్నిదేవుని గాఢమైన పరిష్వంగంలో ఉంది. చివరిసారిగా ఆమె అందం చూద్దామని కాబోలు అందరూ వెళ్ళిపోయాక వచ్చాడు. అందాన్ని ఆశించే ప్రియుడులా సుధాకర్. కానీ అన్ని అందాలు కాలిపోయిన ఆస్తులు మాత్రం వికటంగా కనిపించాయి అతనికి. చితి మాత్రం చిటపటలాడుతూ అతన్ని దరిచేయలేదు. కాలిన శరీరంలోంచి కమిరిన వాసన, విరిగిన కట్టెల మీద వికృతంగా పడి ఉన్న విద్య శరీరం, వెలుగు చీకటుల వింత రంగులు, దారులు దారులుగా వర్షంలా ఆ ప్రాంతం అంతా మెరుస్తున్నది. ఫలితం పొందలేని ప్రేమకుడు పాహారా కాయలేక పరాయి పని మనస్సుకి కల్పించటానికి పనికొట్టుకుని ఇంకొక వైపుగా నడిచిపోయాడు. చీకటి మరింత నలుపుగా మారి తెలుపును కూడా నలుపులో కలుపుకోవటానికి ప్రయత్నిస్తుంది. వెలుగును మింగుతున్న చీకటిలో ఎవరో ఓ స్త్రీ ఊరి చెరువు వైపుగా వెళుతున్న వేగం చూచి ఆలోచనలుండి తేరుకున్నాడు సుధాకర్. ఎవరా స్త్రీ? ఎందుకలా వెళుతుంది? ఒకవేళ విద్యలా ఆత్మహత్యకు పాల్పడలేదు కదా? అంతే. అతని మనసులో ఏదో నూతన శక్తి ప్రవేశించింది. వేగంగా వెళ్ళి చెయ్యి పట్టుకున్నాడు. ఆమె ఆత్మహత్యా ప్రయత్నం సాగనివ్వకుండా అడ్డుపడుతూ, ఎవరమ్మా ఇది? ఏదో అఘాయిత్యం చేయబోతున్నట్లుగా ఆమెలోని అణువణువు అతని చేతి స్పర్శకు సమాధానమిచ్చింది. ఎవరు నువ్వు? తిరిగి అతని నోటు నుండి అదే మాట వెలువడింది. నేనెవరైతే మీకేం, వదలండి. పాపిష్టిదాన్ని, బ్రతికి ఉండి అందరికీ కష్టం కలిగిస్తున్నాను. గాలితో మాట్లాడుతున్నట్టుగా ఏటో తిరిగి సమాధానమిచ్చింది. అతనిలోని జాలి ఈసారి ఆమెను బ్రతిమలాడమని కోరింది. ప్లీజ్, ఇది తగదు అంటూ ఆమెను లాక్కుని రాసాగాడు. ఆమె అతని పిలుపుకు తల తిప్పి చూసింది. ఆ అపరిచిత వ్యక్తిని సంబోధిస్తూ అంది, ఎవరు మీరు? అనాలోచితంగా ఆ ప్రశ్న ఆమె నోటి నుంచి వెలువడింది. ఎవరినైతేనేం, నీ ప్రయత్నాన్ని కట్టిపెట్టడానికి వచ్చినవాణ్ణి కఠినంగా అన్నాడు. నా ప్రయత్నాన్ని ఎవరూ ఆపలేరు. అతని దగ్గర నుండి వెడలిపోతున్నంతలో ఆమె చెయ్యి మరింత గట్టిగా పట్టుకున్నాడు. నీ ప్రయత్నాల గురించి నాకు అనవసరం. పద, ఇల్లెక్కడో చెప్పు. లేకపోతే బెదిరిస్తున్నారా?
బెదిరే రోజులు ఎప్పుడో పోయాయి. మిగిలింది వ్యర్థమైన శరీరం. దీనికోసం నేను బాధపడను. అందుకే దీని అంతు కోరబోతున్నాను. నేను బ్రతకాల్సిన అవసరం లేదు. అది నాకే కాదు, ప్రతి ఒక్కరికి నేను వ్యర్థమైన దాన్ని. నా గురించి మీరెందుకు బాధపడతారు? వదలండి. చేతిని అతని నుంచి లాక్కుని చెరువు వైపుగా పరిగెత్తపోయింది. సుధాకర్ తిరిగి అన్నాడు, ఒక సాటి మనిషిగా ఒక మనిషి కావాలని అఘాయిత్యం చేస్తే చూసి సహించలేను. పెదవులపై నుంచి పలికాడు ఆ మాటను. ఉదయ్ ఇది గమనించలేదు. దూరంగా కాలుతున్న చితివైపుగా తలతిప్పి చూచింది. ఉదయ్ అటుగా చూడలేకపోయాడు. సుధాకర్, పదండి పోదాం, మాటలు మారుస్తూ అన్నాడు. ఎక్కడికి? అపరిచిత వ్యక్తిని ప్రశ్నించింది ఉదయ. మీ ఇంటికి. రాలేను. కారణం? అది మీకు అప్రస్తుతం. మీ దారిన మీరు పోవచ్చు. పోవటానికి కాదు వచ్చింది. అతనిలో క్రౌర్యం మేలుకుంది. మరి? అర్థం కానట్లు చూచింది. ఆమెలో మునిపటి పిరికితనానికి బదులుగా ధైర్యం ఆవహించింది. చావబోతున్న జీవితో భయం స్నేహం చేయదు. బ్రతకదలుచుకున్న మనిషితోనే భయం బంధాలు పెంచుకుంటుంది. తీసుకుని పోవటానికి. ఎక్కడికని తీసుకుని పోగలరు? నా అన్నవారు నాకు ఇక లేరు. నేను మీలాగే ఎవ్వరూ లేనివాడినే. మీ ఉద్దేశం? నాతో రమ్మని వ్యంగ్యంగా ఉందతని ధోరణి. సమాధానం చెప్పకుండా నిలబడిపోయింది. ఆమె చేతిని పట్టుకుని బలవంతంగా తన వైపుగా లాక్కున్నాడు. అచేతనంగా కేకవేసింది ఉదయ. ఆబల. అందున అర్ధరాత్రి. ఆమె కేకకు చెట్ల కొమ్మల్లో తలదాచుకున్న కాకులు బెదిరి పారిపోయాయి. ఉదయ అరిచిన అరుపుకు ప్రతిధ్వనిగా అమ్మగారు అంటూ పరిసర ప్రాంతం నుంచి సమాధానంగా మారుకేక వేశారు. అంతా కటిక చీకటి. ఆ యువకుడి ఆవేశానికి ఆమె బలి కాబోతున్నది. అమ్మగారు, అమ్మగారు. తిరిగి చీకటి, అరుపులు. ఒకటి అసహాయత, ఇంకొక వైపు అన్వేషణ ప్రయత్నం ఫలించింది. అసహాయతను బలాత్కరిస్తున్న అమానుషత్వాన్ని అన్వేషణ చేరింది. అమ్మాయి గారు. పరిగెడుతున్న గవర్రాజు కాలులో ముళ్ళు విరికింది. లెక్క చేయకుండా ముందుకు పోయాడు. ఉదయను బలాత్కరిస్తున్న యువకుడి చెంపలు పగిలిపోయాయి. కళ్ళు మూసుకున్నా తెరిచినా అతనికి చుక్కలు కనిపిస్తున్నాయి. గవర్రాజు. ఇంక కొట్టకు, దయతో వదిలివేయమన్నట్లుగా అన్నది ఉదయ. ఆగండమ్మా, ఈయన్ని నరికి పంపుతా. రాండమ్మా పోదాం. ఒక్క తోపుతో సుధాకర్ని ఆ చీకట్లోకి నెట్టేశాడు. గవర్రాజు. ఏదో అనుపోయింది ఉదయ. ఆమె చెమర్చిన కళ్ళ వంక చూస్తూ అన్నాడు గవర్రాజు. అమ్మా, నేను తెలియక పాపం చేసినా తల్లి. దానికి మీరు ఏమిడిపోతారని నాకు తెలియదు తల్లి. అరుణ్ బాబు చెప్పేదాకా నాకు విషయం తెలియదు. నా చేతులతో ఆ ముదృష్టపు ఉత్తరాలు వేశాను తల్లి. అదంతా ఇప్పుడు ఎందుకులేండి అమ్మా. ఆ బాబయ్య మీకోసం ఎతకటానికి వెళ్ళారు. పదండి పోదాం. అరుణ్ బాబు అల్లాడిపోతుండారు మీ గురించి. మాట్లాడకుండా అతని వెనక నడిచింది ఉదయ. చీకట్లో కలిసిపోతున్న ఆ ఆకారాలు దెబ్బలు తిని కళ్ళు నులుముకుని చూసిన సుధాకర్కు లేలగా కనిపించాయి. తూలుతూ తనకు తోచిన దారి గుండా నడుస్తూ వెళ్ళిపోయాడు. ఊరి బయట మట్టికట్టతో ఊరేసుకున్న చెరువు నీరు మీద నుంచి చల్లటి గాలి వీస్తున్నది. చెరువు కట్ట మీద ఉన్న అరుణ్కు చల్లగాలి తగులుతూ పోసాగింది. అతనిలో ఉన్న ఆశాజ్యోతి మాత్రం దూరంగా ఉన్న ఆకాశంలోని నక్షత్రంలా అప్పుడప్పుడు మెరుస్తుంది. ఎవరో చెరువుకట్టు మీదుగా పరిగెత్తుతున్న చప్పుళ్ళు వినిపించాయి. దానికి తోడుగా ఊరివైపుగా మంటలు లేచాయి. అరుణ్ ఆలోచనలకు అంతరాయం కలగటంతో హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. మంటల తాలూకు ఎర్రటి చారలు ఆకాశంలో వెలుగులు నింపాలనే ప్రయత్నంలో ఉన్నాయి. బాబు, అరుణ్ గారు. వెనక్కి తిరిగి చూచాడు. ఉదయను వెంట పెట్టుకొస్తున్న గవర్రాజు వేగంగా తన వైపుగా వస్తున్నాడు. ఊరివైపుగా లేస్తున్న మంటలు వాళ్ళని ఆశ్చర్యపరిచాయి. నా కొంప తగులుబడిపోతుంది. ఉండాలా? నే పోతున్నా బాబు. ఆరు జాగ్రత్త. అమ్మాయి గారు. చీకట్లోకి వెలుగును ఆపటానికి పోతున్న మనిషి మాటలకు ఆ చుట్టుపట్ల శబ్దం కలగటంతో కీచురాలు అరుపులు మానివేశాయి. చెరువుగట్టున నిలబడి ఉన్న ఉదయ అరుణ్లకు మాట్లాడిస్తున్న అలలు మాత్రం వారి మౌనాన్ని చూచి భరించలేక నెట్టొచ్చి వెనక్కి వెళ్ళి తిరిగి ముందుకు చల్లిస్తూ వస్తున్నాయి. అర్థం కాని బాధ వాటిది. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అన్నాడు అరుణ్. పోదాం పద ఉదయ. ఎక్కడికని రాగలను? క్షమించు, రాలేను. ఉదయ, పొరపడుతున్నావు. ఆ ఇంటిలోంచి నేను కూడా తరిమివేయబడ్డవాడినే. అంత మాత్రాన నిన్ను వదులుకునేటంత నీచుణ్ణి కాను. చూడు అరుణ్, అలలు ఒడ్డుకు వచ్చి వెళ్ళటం సహజం. అవి ఎప్పుడూ తమ స్థానాన్ని దాటి ఇతరులకు రావు అరుణ్. నువ్వు తెంచుకోలేని బంధాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావు. అది అసాధ్యం. ఒకరి జీవితాలకు ఇంకొకరు బంధాలు ఎవ్వరూ వెయ్యలేరు ఉదయ.
అది కేవలం బంధాలు కల్పించుకోవటం మాత్రమే. కన్నవారి కోరికలు తీర్చవలసిన బాధ్యత మన తల్లిదండ్రులది. దాన్ని అశ్రద్ధ చేసిన నాడు వారికి ఎలాంటి బంధాలు అనుబంధాలు పిల్లలతో ఉండవు. గట్టిగా చెబితే లేవు అంటాను. వారి బాధ్యతలు మన చర్యలను బట్టి మారక తప్పవు అరుణ్. ఉదయ, ఏమిటి విపరీత పరిస్థితి? ఉదయ తను చెప్పిన దానికి పెడార్థాలు కనిపిస్తుందేమో అనే భావం అతనిలో కలగటంతో కటువుగా అన్నాడు అరుణ్. అతని అరుపుకు చెట్ల కొమ్మల కడుపులో దాక్కున్న కాకులు బెదిరి కా కా అంటూ ఆ నిశీతిలో ఎగిరిపోయాయి. నే చెప్పేదేమి లేదు అరుణ్. ఎవరి దారి వారు చూచుకోవటం అందరికీ శ్రేయస్కరం. చెప్పలేక చెబుతూ అన్నది. ఆమె కళ్ళ వెంట నీళ్లు కారసాగాయి. ఇంకిపోతున్న నీళ్లు ఆమె మీనా నేత్రాలని టపటపలాడించే కనురెప్పల్ని చూస్తూ ఉండిపోయాడు అరుణ్. ఉదయ, చనిపోయిన నా చెల్లెలి సాక్షిగా, నీ స్నేహితురాలి అన్నగా ప్రమాణం చేసి చెబుతున్నాను. నా జీవితం నీతోనే ముడిపెట్టబడుతుంది. అది ఎన్ని అడ్డంకులు వచ్చినా కాదనేవారు లేరు. అది పొందని నాడు విద్య పయనించిన మార్గాన్ని నేను పోదలుచుకున్నాను. అరుణ్, ఆమెలో మార్ధవం తొణికిసలాడింది. వద్దు అరుణ్, నేనే ఆ పని చేస్తాను. ఈసారి గొంతు పూర్తిగా చేరిపోయింది. పరిగెత్తుతూ వచ్చి అతని గుండెల మీద వాలిపోయింది. జరిగిపోయిన సంఘటనలు జారిపోయిన కన్నీటితో తుడిచిపెట్టుకుని పోయాయి. అతని కౌగిటిలో ఇమిడిపోయి అంది. నీకోసం నేనెన్ని బాధలన్నా ఎన్ని మాటలన్నా పడతాను అరుణ్. రివ్వున వీచింది చలిగాలి. కమిరిన వాసన, నిలువెత్తు మంటలు గ్రామం వైపుగా లేచాయి. నిప్పుగా మిగిలిన శవం వల్లకాటిలో ఉంది. ఆ నిశీది ప్రకృతిలో చెరువు సరిహద్దుల్లో మెరుస్తున్నాయి ఆ మంటలు. చల్లారిన మంటలు చల్లబడ్డ హృదయాలను ఆహ్వానించాయి. అయిన వారికి, బంధువులు కాబోతున్న వారికి, ఎటూ కాకుండా పోయిన ఆ ప్రాణులు ఆశ్రయం కొరకు అన్నట్లుగా ఆ అర్ధరాత్రిలో తమ జీవన బంధాలకు ఆధారం కాబోతున్న వ్యక్తిని వెతుకుతూ వెళ్ళాయి. కాలిపడిపోయిన ఇల్లు, వింతగా తమ వైపు చూస్తున్న కళ్ళు, దారి పొడుగున మంటలార్పిన నీళ్లు, కాలిన ఇళ్ల వద్ద కళ్ళనీళ్లు తుడుచుకుంటూ తుళ్లకు ఆ కళ్ళనీళ్లు అద్దుతూ కొంతమంది అక్కడ ఉన్నారు. ఉదయ అరుణ్ల అన్వేషణ మాత్రం గవ్వరాజు కోసం. బాబు, తమ కాళ్ళ దగ్గర ఎవరో మనిషి. నడుస్తున్నవారు చటుక్కున ఆగిపోయారు. బూడిద 2 చేతుల్లోకి దోశలు పట్టుకుని ఏడుస్తున్న ఆ మనిషి గవ్వరాజు అని గుర్తుపట్టడానికి కష్టమైంది వారికి. గవ్వరాజు ఒక్కొక్క అక్షరం ఒత్తి పలికాడు. అతని గొంతులో జాలి మారుమోగింది. అరుణ్ బాబుగారు, చూసినారా ఏం మిగిలిందో? కలిగినోళ్లను చూసి కళ్ళు కుట్టి కలతలు పెట్టినందుకు నాకు మిగిలింది బూడిద బాబు, బూడిద. నా పెళ్ళం పిల్లలు ఇద్దరు నా నోట్లో దుమ్ము కొట్టిపోయారు బాబు. 2 చేతులతో ముఖం కప్పుకుని ఏడుస్తున్న గవ్వరాజును ఓదార్చబోయాడు అరుణ్. అతని శరీరానికి అంటిన బూడిద అరుణ్ చేతులనంటింది. దోశలతో బూడిద ఎత్తి కిందకు దారగా పోశాడు. దోశలి ఖాళీ అయిపోయింది. అతని చేతులలో మిగిలిన బూడిదని పీడికిలిగా పట్టుకున్నాడు. ఈ అన్యాయం నే సహించను. పదండి పోదాం. వాళ్ళకి చేసిన సాయానికి నాకు ఈ నట్టం కలిగింది. ఇకనైనా మీరు నట్టపోకూడదు. ఈ అన్యాయం ఆ అమ్మే చేసి ఉంటారు. తమరితో కలిశానని నా ఇంటికి నిప్పట్టింపచేసి ఉంటది. అతనిలోని కోపం విజయను అంతమొందింప చేయాలన్నంతగా పెరిగి ఉంది. కాలినడకన కాలిపోయిన ఇళ్ల మధ్య నుంచి కాలుతున్న గుండెలతో కదిలిపోయారు వాళ్ళు. జీర్ణావస్థలో ఉండి చెడిపోయి కూలిపోతున్న ఆ ఇంటికి చేరువలో ఉన్న ఇంటి గదిలో కాపురం ఉంటున్నాడు ప్రసాద్. కొంతకాలంలోనే అతను ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అటు హేమ, ఇటు ప్రసాద్ కుటుంబాలు రెండూ కలిసి విషయాలు మాట్లాడుకున్నారు. లక్ష్మికి కళ్ళు ఉండి కూడా మెల్లకన్ను శత్రువులయ్యాయి. చనిపోదామనే ఉద్దేశం ఆమెలో కలిగింది. కానీ చచ్చి సాధించేదేముంది? లక్ష్మి ట్యూషన్ చెబుతున్న మాధవరావు గారి అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. లక్ష్మి ఆలోచిస్తూ కూర్చున్న లక్ష్మి తండ్రి పిలుపుతో ఉలిక్కిపడింది. బయట నుంచి కేక వేసుకుంటూ వచ్చాడు. హేమ, ఎక్కడున్నావు? శరభయ్యను అంత సందడిగాను ఆతురతతోనూ మొదటిసారిగా చూసిన హేమ తండ్రి చర్యకు ఆవాకయ్యి నిలబడిపోయి చూస్తూ సమాధానం ఇవ్వటం కూడా మరిచిపోయింది. హేమ, ఎక్కడా? లక్ష్మి, త్వరగా రా. ఎదురుగా నిలుచున్న హేమ తనను ఢీకొనబోతున్న తండ్రిని అడిగింది. ఏం కావాలి నాన్న? అంతగా హడావుడి పడుతున్నావు? వాళ్ళేనమ్మా, పెళ్లివారు వస్తున్నారు. ఎవరు నాన్న? కాదు, లక్ష్మికి సంబంధం వాళ్ళు. అతని ముఖంలో ఆనందం మెరిసింది. లక్ష్మిని త్వరగా తయారు చెయ్యి హేమా. లక్ష్మి ఏది? పక్కనున్న కూతుర్ని కూడా చూడకుండా అన్నాడు. శరభయ్యకు ఆ వార్త ఎంతో సంతోషంగా ఉంది. కూతురి పెళ్లి అయిపోయినంతగా కులుకుతున్నాడు. వంట ఇంట్లో అక్క చెల్లెళ్ళు ముస్తాబు అవుతున్నారు.
హేమ పెళ్లి నిశ్చయమైపోయింది. ఇక తన జీవితానికి ఎన్నో ఇంటర్వ్యూలు జరిగాయి. ముంజేతి కంకణానికి ఆమె ముందు అనేక అద్దాలు నిలిచాయి. తనలో ఉన్న లోపం తనకు తెలుసు. అటు అందురాలి కాక ఇటు పూర్తిగా కళ్ళు ఉన్నదానిగా కాక పుట్టించిన ఆ దేవుళ్ళని తిట్టుకుంటూ చెల్లెలు చేసే అలంకరణకు తన శరీరాన్ని అప్పచెప్పి కూర్చుండిపోయింది. వాకిట్లో కూర్చున్న శరభయ్య మాటిమాటికి ఇంట్లోకి బయటకు తొంగి చూస్తున్నాడు. అలంకరణలు పూర్తి అయ్యాయి. వచ్చిరాని ఇంగ్లీషు మాట్లాడాడు పెండ్లి కొడుకు. కాబోతున్న రామారావు రెండో పెళ్లి చేసుకోవటానికి వచ్చాడు. అతని భార్య పోయి సంవత్సరం కావస్తున్నది. ఒక పిల్ల, దానికి తోడు ముసలి తల్లిదండ్రులు. ఏదో వ్యవసాయం వ్యవహారాలు చూస్తున్నాడు రామారావు. కట్నం అక్కర లేకుండానే చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. కారణం, అతని వయసుకు ఏ కన్యదాత తన కన్యను దానం చేయలేకపోవటమే. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆకాశంలో నీలి నీడలు మేడలు కట్టుకుంటున్నాయి. లక్ష్మిలో నిద్రపోయిన ఆవేశం మేల్కొంది. ఆ వయసు వెళ్ళిన పెళ్లికి తాను దాసురాలు కాకూడదు అనే నిశ్చయం ఆమెలో రగులుకుంది. అంతకంటే మంచి సంబంధం తండ్రి తేలేడు. ఎందుకో ఆమె మధ్యలో కన్యాశుల్కం, గిరీశం, విధవతనం అన్నీ ఒక్కసారిగా మెదిలాయి. వీటన్నిటికన్నా చావే తేలిక. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. పెరట్లో ఉన్న బావి వైపుగా వెళ్ళింది. నిశీది నిశ్శబ్దం ఆ ప్రాంతం అంతా ఆవహించి ఉంది. బావి దాపుకు వెళ్ళబోయింది. హేమ, చీకటిలో ఎవరో సన్నగా పిలిచారు. చటుక్కున ఆగిపోయింది. లక్ష్మి, ఎవరో హేమను పిలుస్తున్నారు. ఈసారి మరింత దగ్గరలో జాజిమల్లె పొద దగ్గర అలికిడయింది. తిరిగి అదే గొంతు. లక్ష్మిని ఈసారి భయం ఆవరించింది. ఎవరది అంటూ మెల్లగా వెనుతిరిగింది. ఆగు అంటూ దాపుకు వచ్చాడు ప్రసాద్. ఎదురు చూడని దెబ్బ తగిలిన దానిలా ఆగిపోయింది లక్ష్మి. లక్ష్మి, నువ్వా? ఇంత రాత్రివేళ ఎక్కడకు? ఆమె మెల్లకళ్ళ వంక సూటిగా చూచాడు. కన్నీరు నిండిన ఆమె కళ్ళు ఆ చీకట్లో మసకమసకగా కనిపించాయి. ప్రసాద్ గారు, మీరా? ఇంత రాత్రిపూట మీరు ఇక్కడ? ఒత్తి పలుకుతూ అంది లక్ష్మి. అవును, నేనడిగేది నీ సంగతి టీవీగా అన్నాడు ప్రసాద్. ఎందుకొచ్చావిక్కడికి అనే ప్రశ్న అతని కళ్ళల్లో కనిపిస్తుంది. చావటానికి ఆశ్చర్యపోయాడు లక్ష్మి పలుకులకు. నే బ్రతికున్నా ప్రయోజనం లేదు. అందుకే ఆమె మాట్లాడటం ఆపివేసింది. లక్ష్మి, ఏం కష్టం వచ్చిందని లక్షణంగా పెళ్లి కుదిరాక ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? మాట్లాడక నిలబడి ఉన్న లక్ష్మిని లోనికి తీసుకుని పోయాడు. విషయం తెలిసిన హేమ, శరభయ్యలు విచారపడ్డారు. ముసలివాడికిచ్చి చేయటం మంచిదో కాదో నిర్ణయించుకోలేకపోయాడు శరభయ్య. ఆ రాత్రి శివరాత్రి అయిందా జీవులకు. పొగలు కక్కుతున్న పూరిళ్ళు పూర్తిగా ఆరిపోలేదు. కాలిన ఇళ్ల మధ్యగా నడిచాడు గవర్రాజు. వెనుకగా ఉదయ అరుణ్లు అనుసరిస్తున్నారతన్ని. సగం కాలిన దూలాల్లో చిక్కుకున్న శవంలా కాలిన మోహన్ ఇల్లు ప్రత్యక్షమైంది. మోహన్ మాత్రం కాలుతున్న కొయ్యల్ని, కాలి ఆరిపోయిన కొయ్యల్ని మాత్రం చూస్తూ ఉండిపోయాడు. ఒళ్ళు కాలిన ఇల్లాలి వంక కళ్ళు చిట్లించి చూడలేకపోతున్నాడు. కరణంగారు, ఆంబోతు రంకెవేసినట్లుగా ఉంది గవర్రాజు గొంతు. కోపంతో ఊగిపోతున్నాడు. మోహన్ స్నేహితుడి పట్ల దయతో అరుణ్ పెదవులు కదిలాయి. అక్క, రక్త సంబంధం మాయ ముసుగుల్ని దూరం చేసింది. ఒక్కసారిగా 3 కేకలు విన్న అక్కడి వారిలో చలనం కలిగింది. ఆరని పగ, ఆరిన మంటల దాపున నిలబడ్డ మనుషుల్ని ఉద్దేశించి పలికింది. చేసినందుకు ఫలితం అనుభవించాల్సిందే. చక్కటి కాపురంలో నిప్పులు పోసినందుకు నిప్పే మనకు తిప్పలు తెచ్చింది విజయమ్మ గారు. మోహన్ గొంతులో కోపం ప్రజ్వరిల్లింది. గవర్రాజు, ఏం మాటలు? ఎవరి కాపురాన్ని చెడగొట్టారు? బాబు, అడగండి బాబు, ఇంతకన్నా ఏం కావాలి? గవర్రాజు అరుణ్ చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి రాబోయాడు. అరుణ్ తలదించుకున్నాడు. స్నేహం అడ్డుగోడగా నిలిచింది. అవును బాబు, తమరు అడగలేరు. కానీ బాబు, ఈ పాపిష్టి చేతులతో ఆయమ్మ ఆలోచనలతో మీ జీవితం చెడగొట్టబోయాను విజయవంక చూపుతూ అన్నాడు. విజయవంక అక్కడి జనం వింతగా చూడసాగారు. అర్థం కాని సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నారు. పాపారావు గారు ఎవరో కేక వేశారు. అంతా అటు తిరిగి చూచారు. తలెత్తి చూచిన అరుణ్కు పాపారావు గారు హడావిడిగా జనం మధ్యం నుంచి వస్తూ ఉండటం కనిపించింది. బాబు అరుణ్, ఏమైంది? వస్తూనే అడిగారు. మోహన్ వంక ఒకసారి తేరిపారా చూచారు. ఏం కావాలి దొరా? లేనిపోని వ్యవహారాలు అన్నీ నెత్తికెక్కించుకుని మీ మధ్యన కలతలు పెట్టి మీ సంసారాలు విడదీశాను దొరా. ఆస్తి కోసం విజయమ్మ ప్రాణాలు తీసుకోవటానికి కూడా సిద్ధపడినాది. 4 మాటలు అడుగుదామని వచ్చినా.
ఆ యమ్మని చూసి ఏం అడగాలో నా నోటికి మాట రాలేదు దొరా. ఏడుస్తూ కాలిన ఇంటి ముందు కూలబడిపోయాడు. పాపారావు నెమ్మదిగా విజయ్ వైపు కదిలి వెళ్ళాడు. శరీరం కాలి దాదాపు శవం కావటానికి సిద్ధంగా ఉంది. నీరసంగా పలికింది విజయ. అమ్మా. చనిపోయిన కూతురు జ్ఞాపకానికి వచ్చిన పాపారావు కళ్ళు అప్రయత్నంగా చెమ్మకిల్లాయి. మావయ్య గోతులోంచి మాట్లాడినట్లుగా ఉంది. ఆమెకు పాపారావులో సీతాపతి కనిపించసాగాడు. నాకు జరగాల్సిన శాస్తే జరిగింది మావయ్య. అరుణ్ బాబును ఉదయం నుంచి విడదీసి ఉదయను అవివాహితిగా ఉంచి ఆస్తి అంతా కాజేద్దామనుకున్నాను. దానికి తోడు లేనిపోని ఉత్తరాల్ని రాయించింది నేనే మావయ్య. ఆ ఫలితానికి ప్రతిఫలం చూడు మావయ్య, చూడు. కాలిన బొబ్బల వంక చూడలేక కళ్ళు మూసుకున్నాడు పాపారావు. నాకిష్టమైనట్లుగా చేసి ఉదయం నుంచి నాకు రావలసిన వాటా కూడా పొంది నా ఆస్తిలో కలుపుకుందామని ఎన్నో ప్రయత్నాలు చేశాను. నాని ఇచ్చిన 3 వంతులు ఉదయకు పోవటం ఇష్టం లేక ఆమె బాధగా మూలికింది. చివరిసారిగా అంది. అందుకే ఈ నికృష్టపు చావు చావబోతున్నాను. బాధతో మూలకసాగింది. అక్క. ఉదయ ఒక్కసారిగా బోరున ఏడ్చింది. ఎందుకక్క ఇలాంటి పని చేశావు? కావాలంటే నేను నాన్నతో చెప్పేదాన్ని. ఆమెలో ఏడ్పు తప్ప మరే ఇతర కదలిక లేకపోయింది. ఉదయ. అవునమ్మా. హేమ రాసినట్లుగా నీకొక ఉత్తరం రాశాను. దానితో పాటు అరుణ్ బాబు ఇంటికి వేరొక ఉత్తరం రాశాను. వీటితో మీ జీవితాలను నాశనం చేయాలని చూశాను. ఒకవేళ నాన్న బ్రతికి ఉండి ఉంటే ఈ పనికి మెచ్చి ఇప్పుడు ఆస్తి అంతా నన్ను కట్టుకుని పొమ్మని ఇచ్చేవాడు కదూ. ఏడుస్తున్న ఉదయను హెచ్చరిస్తూ అంది. పిచ్చి తల్లి, ఎందుకమ్మా ఏడుపు? ఇంతకన్నా హీనమైన చావు చావాల్సింది. కానీ నీలాంటి దానికి అక్కగా పుట్టినందుకు దయతలచి దేవుడు నా శరీరాన్ని నిప్పుతో శుభ్రపరిచాడు. అమ్మా ఉదయ, నా తప్పు క్షమించమ్మా. ఏనాటికైనా మీరు వివాహం చేసుకుంటామని నాకు మాట ఇవ్వండమ్మా. కాలిన చేతిని చాచింది ముందుకు. అరుణ్ కొరకు విజయ నేత్రాలు వెతికాయి. ఆమె చేతిలోంచి వారి చేతులు తీయక మునిపే ఆమె చేయి జారిపోయింది. విజయలోని జీవి ఎగిరిపోయింది. అంతా గొల్లుమన్నారు. గోల విన్న జనం గుంపుగా ముందుకు వచ్చారు. దారిన ఎవరినో బలవంతంగా లాక్కునిపోతున్న వారు పెద్ద మనిషి, ఊరి పెద్ద అయిన పాపారావును చూచి పరిష్కారానికి ఆ యువకుణ్ణి లాక్కొచ్చారు. సుధాకర్. అతన్ని చూస్తూనే అరిచాడు పాపారావు. తల ఎత్తి చూసింది ఉదయ. తనను బలాత్కారించబోయినవాడు. పాపారావు గారు, గవర్రాజుగాడి పాకకు నిప్పట్టించి ఉరికినవాడు వీడే. దాంతో ఊరు సగం కాలింది. పెద్ద కాపు హెచ్చరించి చెప్పాడు. అరుణ్ అతని వైపు నడిచి వెళ్ళాడు. ఎంత పని చేశావురా రాస్కెల్. అరుణ్ చేతులు అతని శరీరం మీద శివతాండవం చేశాయి. ఒక్కరూ అడ్డు రాలేదు. ఒళ్ళు హోనమయ్యేలా కొట్టాడు. జరిగిపోయిన దానికి జైలు శిక్ష వేయించటానికి జనం సుధాకర్ని తీసుకుని వెళ్ళిపోయారు. తను ఉదయను రక్షించటానికి అతన్ని కొట్టిన పగ ఈ విధంగా తీర్చుకున్నాడని గవర్రాజు అవగాహన చేసుకోలేకపోయాడు. అతనిలో కేవలం బాధ గూడు కట్టుకుని పోయింది. వసంతలక్ష్మి కొరకు పాపారావు వెళ్ళిపోయాడు. అరుణకాంతి అందరి మీద పడటానికి ఎంతో కాలం లేదు. ఉదయం కాబోతున్న సూచనలు ఆకాశంలో కనిపించసాగాయి. అరుణకాంతిలో ఉదయపు ఆహ్లాదనలు ఈ రోజులో లేవు. తెలుపు నలుపులు ఆ ప్రాంతాన్ని ఆవరించుకున్నాయి. కాలిపోయి ఉన్న ఇంటిలో చల్లారిన హృదయాలతో పాటు కాలి చల్లబడ్డ శరీరం చుట్టూరా కూర్చుని ఉండిపోయారు. వసంతలక్ష్మి ఎవరొచ్చారో అన్న ఆదుర్దతో పాపారావు వేసిన కేకకు హాల్లోకి వచ్చిందామే. ఏవండి పిలిచారా? లక్ష్మి పద, మనం అక్కడికి పోదాం. ఆ ముదనష్టపు ఇంటికేనా? లక్ష్మి ఏమన్నావు? ముదనష్టపు ఇల్లా? కాదు లక్ష్మి, కాదు. అది మన ముద్దులి బిడ్డ అరుణ్ తోడల్లుడి ఇల్లు. లక్ష్మి, మీరంతా ఎందుకెలా నన్ను బాధ పెడతారు? ఉన్న ఒక్క కొడుకు ముద్దు ముచ్చట్లు తీరటం కంటే వేరేం కావాలి? బాధను వెళ్ళగొక్కుతూ సమాధానపరిచాడు వసంతలక్ష్మికి. జరిగిన సంగతులు, జరగబోయిన సంఘటనలు చెప్పాడామెకు. చూడండి, మీరు ఏది మెచ్చుకుంటే, ఏది నచ్చితే అది చేయండి. నా వాళ్ళకిద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళ పెళ్లిళ్ళ శుభలేఖ తీసుకుని మనిషే వచ్చాడు. అరుణ్ణి చేసుకునే రాత వాళ్ళకి లేదు. పదండి, పోయి పాపం విజయను చివరి చూపైనా చూసి వద్దాం. ముసలితనంతో పాటు గడుసుతనం గల ముదురు మనుషులు మునసబు ఇంటికి కదిలిపోయారు. జరగవలసిన పనులన్నీ జరిగాయి. కాలి బూడిదైన ఇళ్ళు, వాటి స్థలాల్లో బూడిద కుప్పలు, సగం కాలిన ఇళ్ల కుప్పలు, పూర్తిగా పోగొట్టుకున్న సంసారాలు, మధ్యగా శవం కదిలిపోయి శ్మశానం చేరింది. కాలమిగిలిన శరీరాన్ని కాటిలోకి కట్టెలు కాల్చిపారవేశాయి. ఉదయ ఆర్దోక్తిలో ఆగిన అతని వంక చూస్తూ ఉండిపోయింది.
ఏం పిలిచారా? తిరిగి అంది. అవును. నిన్న మొన్నటి వరకు అందాల ప్రతిరూపాలు, వాటికి పందాలు కట్టే ప్రాణం లేని ఆనాటి శిల్పాలు జీవించి ఉన్న శిల్పంలా ఉదయ ఈనాడు తన ఎదురుగా ఉంది. అతనిలో అప్రయత్నంగా చలనం కలిగింది. ఉదయ, నువ్వు శిలవి, నేను నిన్ను శిల్పంగా మార్చిన శిల్పిని. ఆర్కియలాజికల్ బుర్ర కవిత్వం చెబుతుంటే. అలా కాదు. ఆ అందం శిల్పాలను తలతన్నేటట్లుగా ఉంది. ఆమె హృదయానికి హత్తుకుంటూ అన్నాడు. నవ్వుల జల్లులు కుంభవృష్టిగా మారాయి. ప్రేమ వీచికలు ఆ ఆనందం మేఘ టోలికల్ని దూరం చేశాయి. శాశ్వతమైన శిల్పాలు అశాశ్వతమైన జీవితాల్ని దీవిస్తూ నిండుగా నిలబడి నవ్వుతున్నాయి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.